గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎందుకండి? ఎందుకు అలా ప్రాణాల మీదకి తీసుకొస్తారు? అండ్ నాకేం సరదానా మేడం పరానికి అదేదో సంథింగ్ ఏదో సరే, ఇప్పుడు మిమ్మల్ని ఒక టిపికల్ క్వెషన్ అడుగుతాను నేను. ఆన్సర్ చెప్పండి నాకు. 2 సార్లు పెళ్లెందుకు చేసుకున్నారండి? నాకేదైనా 2 సార్లు అయితాయి మేడం. అదేంటి? నాకు యాక్చువల్లీ ఇద్దరు అమ్మలు, ఇద్దరు నాన్నలు. ఆ? నాకు చెయ్యి 2 సార్లు ఇరిగింది. మా ఇల్లు 2 సార్లు కట్టినాము. నేను బైక్ 2 సార్లు కొన్నా. పెళ్లి 2 సార్లు చేసుకున్నా. నేను ఏ పని చేసినా 2 సార్లు పక్కా ఉంటది. ఏ పని చేసినా అది. సీరియస్లీ? సీరియస్‌లీ. కాదు, ఇద్దరు అమ్మలు ఇద్దరు యాక్చువల్లీ నాన్నలు మీకు ఐ డ్రీమ్ ఇంటర్వ్యూకి ఇద్దామని చెప్పి లాస్ట్ టైం హైదరాబాద్ వచ్చాను. వ్లాగ్ ఉంటది చూడండి. ఆ, అప్పుడు ఆ. టైం కుదరలేదు. ఓకే. మళ్ళీ వచ్చిన రెండోసారి. నేను ఏదైనా రెండోసారి నాకు వర్కౌట్ అయితది. ఫస్ట్ సారి కన్నా కూడా. సీరియస్లీ? సీరియస్‌లీ. ఇవన్నీ కూడా ఓకే అండి. ఇద్దరు అమ్మలు ఇద్దరు నాన్నలేంటి? అంటే నేను చిన్నప్పుడు ఆ, మా మమ్మీకి ముగ్గురని చెప్పాను కదా! నేను అవును. చిన్నప్పుడు కొద్దిగా బొద్దుగా ఆడపిల్లలాగా ఉండేవాడిని. ఆ, మా మమ్మీ వాళ్ళు ఉండే ఊర్లో ఆడపిల్లల్ని ఎత్తుకొని పోయేవాళ్ళు తిరుగుతున్నారని చెప్పేసి మా బాబాయ్ వాళ్ళకి పిల్లలు లేరన్నమాట. మా ఓకే. రెండో బాబాయ్ అంటే మా నాన్న తమ్ముడు ఆ ఉమ్, బాబాయ్ వాళ్ళకి. ఉమ్. ఇంకా ఆళ్ళకి పిల్లలు లేరని చెప్పి నన్ను చిన్నప్పుడే తీసుకెళ్ళి ఆళ్ళు పెంచుకున్నారా? పెంచుకుంటా ఉన్నారు. ఓ, సో, ఇంక అప్పుడు వాళ్ళ అమ్మ, నాన్న, వీళ్ళ అమ్మ, నాన్న అట్లా ఇద్దరు అమ్మలు, ఇద్దరు నాన్నలు. 2 సార్లు చెయ్యి ఎందుకు ఇరిగింది? మీరు టీనేజ్ ఆహా, ఉన్నాయి అయితే. పడ్డారు, గట్టిగా పడ్డారు. హైదరాబాద్‌లోనే పడింది ఒకసారి ఇది దుర్గం చెరువు బ్రిడ్జ్ దగ్గర ఆ, మాల్ ఏది ఉండేది? కేబుల్ బ్రిడ్జ్, దుర్గం చెరువు ఇనార్బిట్ మాల్. ఇనార్బిట్ మాల్ టర్నింగ్ ఉంది కదా! ఆ, ఆ ఆ. టర్నింగ్ దగ్గరే పడింది. యూబర్, ర్యాపిడో ఏదో చేస్తున్నాయి. కృష్ణానగర్ దగ్గరికి వచ్చానని చెప్పాను కదా! ఓకే. యూబరు, అప్పుడు ర్యాపిడో గూగుల్ బైకా చేసేవాళ్ళ మీరు? ఆహా. అది చేస్తా ఉన్నా యూబర్ చేస్తా ఉన్నా బుకింగ్ అదే ఆమె బుక్ చేసుకునింది. ఆమెను పికప్ చేసుకోవాలి నేను. ఓకే. సో, ఇంకెళ్తా ఉన్నా కుక్క దూరింది. ఆ డౌన్ ఉంది కదా! ఉమ్, టర్నింగ్ ఉమ్, డౌన్‌లో ఉమ్. అప్పుడు కుక్క దూరింది. దుమ్మని పడ్డారు, చీరిపోయింది. ఫస్ట్ ఎవరున్నారు అప్పుడు మీకు ఇక్కడ తోడు? ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు. రూమ్‌మేట్స్ ఉన్నారు కదా! వాళ్ళు వచ్చారా? వాళ్ళొచ్చారు. అమ్మయ్య, పోన్లేండి. 2 సార్లు చెయ్యిరిగింది. ఇంకా 2 సార్లు జరిగింది. 2 సార్లు ఇల్లు ఎందుకు కట్టారు? ఫస్ట్ మామూలు రేకులిల్లు ఉన్నింది. ఆ, మళ్ళీ చిన్నగా దాన్ని పడగొట్టి కొంచెము మళ్ళా స్లాబ్ ఏసినాం. మళ్ళీ ఓకే. మొత్తం రీమోడల్ చేసుకున్నాం కొంచెం. హుహు. హ్మ్. అందుకని 2 సార్లు అయింది అది హ్మ్. కూడా. కాదు, 2 సార్లు అవ్వకపోతే అవ్వలేదు రెండోసారి అని చెప్పి మీరే బాధపడేలా పెళ్లి ఉన్నారుగా. గూడా ఆ భయంతోనే జేసిండ్రు రెండోసారి. మళ్ళా ఇంకొకరినేమన్నా జేసుకుంటారేమో అని. నిజమా ఆ! అమ్మ? నిజం మేడం. ఆ! అంటే అట్లా గాదు మేడం. మంగళవారము ఆ, మంగళవారం తాళి కట్టాడు మేడం. ఆ. మంగళవారం తాళి కడితే సెకండ్ మ్యారేజ్ ఉందని మాకు బాపనే చెప్పారు. స్వామి చెప్పారు. అది ఓకే. గాక మనకు రియల్ లైఫ్‌లో గూడా రెండోసారి అనేది కామన్‌గా వస్తుంది. అందుకని ఆచారం. ఇంగ రెండోసారి మళ్ళా చేసినాం మేడం అమ్మాయిని. రెండోసారి మళ్ళీ చేసారు. హ్మ్. మంగళవారం ఎవరు చేసుకోరు మేడం. హ్మ్. అందుకని చేశాం మనం. నా ఛానెల్ పెట్టింది మంగళవారం మేడం 999 ఇండియా. నాకు మానిటైజేషన్ అయింది మంగళవారం. హ్మ్. నాకు మంగళవారం అంటే చాలా బాగా ఇష్టం. అవును. హ్మ్. కరెక్ట్. మంగళవారం అనుకుంటారు గానీ చాలా బాగా నాకు కలిసొస్తది. మంగళవారం చానా బాగా ఇష్టం నాకు. మంగళవారం అంటే. ఓకే. నేనెవరైనా నన్ను సలహా అడిగినా గూడా నేను మంగళవారం స్టార్ట్ జేయరనే జెప్తా నేను. హ్మ్. ఆ! కానీ మీరు మంగళవారం ఎందుకు పెళ్లి చేసుకున్నారసలు అంత అర్జెంట్‌గా? అంత అర్జెంట్‌గా అంటే లవ్ మ్యారేజ్ గదా మేడం. హ్మ్. ఇంగ లాగ్ జేయకూడదు. లాగ్ చేయకూడదు, చేసేసుకోవాలి ముందు అని జెప్పేసి. ఆ! అప్పుడు ఎవరైనా ఉన్నారా అసలు మీకు తోడు? ఎవరు మా అమ్మే పిలిచి ఇటు రామ్మా అని జెప్పినా. ఇదో మీ కోడలని జెప్పినా. అవునా సరేలే అనేదంతే. సీరియస్‌లీ? మీరు ఫస్ట్ నిజమైన రియాక్షన్ ఏంటి జెప్పండమ్మా? మీకిట్లా ఒక ఫస్టే అమ్మాయిని ఫోన్‌లో తీసుకొస్తున్నాం. పరిచయమైనప్పుడే నాకు చెప్పారు మేడం. ఓకే. ఇట్లా నేను ఫస్టే ఎక్కడైనా మాట్లాడమంటావా అని అడిగాను మేడం. నేను ఇట్లా ఒక అమ్మాయితో మాట్లాడుతున్నానంటే హ్మ్. అప్పుడు నాకు చెప్పారు. ఇట్లా ఒక అమ్మాయితో మాట్లాడుతున్నానంటే, సరే నా సైడ్ ఓకే. నీకేది సంతోషమైతే అదే సంతోషం అన్నా. హ్మ్. సరే ఇంగా కొద్ది రోజులు పోయిన తర్వాత ఒకరికొకరు అర్థం చేసుకొని చేసుకుంటానన్నాడు. హ్మ్. మళ్ళా ఏకంగా నాకు తెలియకుండానే తెచ్చేశారు. నాకు తెలీదు. తీసుకొచ్చేసారు. తిరుపతికి మా కూతురోళ్ళింటికి తెచ్చినారు. నాకు హ్మ్. ఫోన్ చేశారు. హ్మ్. నేను అక్కడికెళ్ళాక చూసా. ఫస్ట్ కొంతసేపు ఆవేశం అనేది ఉంటుంది. ఉంటది. మళ్ళా కూల్ అయ్యి నేనే ఇంక ఇద్దరిని దగ్గర తీసుకున్నా. ఓహ్! ఫస్ట్ కోపమొస్తది. హ్మ్. ఆటోమేటిక్‌గా రావాలి. మన బ్లడ్ అది. తెలుగు వాళ్ళ హ్మ్. బ్లడ్. లవ్ మ్యారేజ్ అనగానే అసలు ఓహ్! నువ్వెలా చేసుకుంటావురా అసల? సత్తిరెడ్డి లెయ్యాల. కత్తులు, కటార్లు ఏమైనా వచ్చాయండి మీ వెనక? లేదు మేడం. నిజం చెప్పండి. ఎవరైనా సినిమాలో వాళ్ళు పరిగెడతా ఉంటారు కదా! కార్లు ఇట్లా. ఏం లేదు. అలాంటియేం లేవు. కానీ మీదేమో ఇటు సైడ్ కడప సైడు. అక్కడెక్కడో వైజాగ్‌లో ఉన్న అమ్మాయి ఎలా సెట్ చేసుకున్నారు? ఇన్‌స్టాగ్రామ్ అంతే మేడం. జస్ట్ ఇన్‌స్టాగ్రామ్. మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక 100 మందో, 1000 మందో, 1,00,000 మందో ఫాలోవర్స్ ఉంటారు కదా! వై ఓన్లీ హర్? ఎందుకు ఆవిడ మాత్రం? ఫిల్టర్ చేశాను నేను ఒక 1 ఇయర్
ఫిల్టర్ చేశాను. అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఉండే అమ్మాయిలందరి పేర్లు తీసుకొని కాదు. ఆ! నాకు మెసేజ్ రిక్వెస్ట్‌లు పెడతారు కదా! లవ్ ప్రపోజల్స్ ఏమన్నా చేస్తా ఉంటారు కదా! ఇన్‌స్టాగ్రామ్‌లో మీకు అవి వచ్చేవా? వచ్చే ఎప్పుడైనా చెప్పారా మీకు? అమ్మ ఇట్లా ఒక అమ్మాయి నాకు నేనేమి సీరియస్‌గా తీసుకోలేదు కదా మేడం. ఓకే. ఇప్పుడు ఈ అమ్మాయిని ఒక్కటే చెప్పారు. చెప్పారు. వచ్చినప్పుడు వాళ్ళని కొద్దిసేపు ట్రావెల్ చేస్తాము. ఆళ్ళు మన మైండ్ సెట్‌కి వాళ్ళకి నాకు బేసిక్‌గా కోపం ఎక్కువ కొంచెం. కొంచెం కాదు చాలా. అవునా? ఓపిక తక్కువ, కోపం చాలా ఎక్కువ. ఓకే. సో, మనల్ని అర్థం చేసుకొని ఉండే అమ్మాయి గావాలి అనే ఉద్దేశ్యంతో మనకి ఎవరన్నా రిక్వెస్ట్ పెట్టినా, ఇదొచ్చినా, ప్రపోజల్స్ వచ్చినా కొద్ది రోజులు వెయిట్ చేసి, ఫిల్టర్ చేసి హ్మ్. లాస్ట్‌కు ఇక్కడ అమ్మాయి పేరేంటి చెప్తారా? నాకు శిష్విక. ఓకే. ఈ చిక్కెంటుకల అమ్మాయి అని జెప్పేసి చిక్ పిలవడం గూడా మీరు అలానే పిలుస్తారు కదా! హ్మ్. ఎక్కడ పేరసలు జెప్పట్లేదు. అంటే అందుకని లైవ్‌లలో ఎక్కడైనా చెప్తాం గానీ, ఇంక క్యారెక్టర్ నేమ్ అదే గాబట్టి మేబీ అదే జెప్పాలి. హ్మ్. ఇంకా మళ్ళీ కొత్తగా ఇంట్రొడ్యూస్ జేస్తే అదేదో కొత్త క్యారెక్టర్ లాగా అనిపిస్తది జనాలకి. అదే చిక్కు అంటేనే వాళ్ళ మైండ్‌లో ఒకటి ఎలుగుద్ది బల్బు. చిక్కెంటుకలమ్మాయిరా అని. అందుకని చిక్కు మీరు అట్లా. నిజం జెప్పండి. ఆ అమ్మాయిని అనుకున్న తర్వాతే చిక్కెంటుకల అమ్మాయి అని పెట్టుకున్నారు గదా! ఇట్లా లేదు. క్యారెక్టర్. చిక్కు అనే ప్రాసెస్‌లోనే అమ్మాయి పరిచయమైంది. ఓకే. ఇంగ కొంచెం చూడడానికి అట్టే ఉంది కాబట్టి మేబీ పెట్టినామేమో. ఎట్టో అది అట్ట కలిసిపోయింది మేడం తెలీదు. మీరు విన్నారా ఇప్పుడు ఏమన్నారో? నేనేమన్నా మీరు అడిగిన క్వెషన్‌కే ఆన్సర్ అలానే వచ్చింది. ఆయనేమన్నాడు? హ్మ్. చిక్కెంటుకల అమ్మాయి అంటే చూడ్డానికి అలానే ఉంటది గదా! అందుకే పెట్టానని అన్నారు మీరిప్పుడు ఆ పేరు. ఆవిడ జూస్తారు గదా ఇంటర్వ్యూ. చెప్పండి మీరు తర్వాత. చిక్కెంటుకల అమ్మాయిలాగా కనిపిచ్చావు నువ్వు. నేను అందుకే పెట్టాను ఆ పేరు అన్నారిప్పుడు మీరు. హ్మ్. నేను గొడవ పెడుతున్నా మీ ఇద్దరికి. ఏం గాదు ఆ మేడం. అమ్మాయి మేము ఏం రోజు ఫీల్ కాదు. కొట్లాడుకుంటానే ఉంటాం. అమ్మాయి మేడం. ఏం ఇబ్బంది ఏం అనుకోదు. లేదు. అనుకోదా? ఏం పట్టించుకోదు. రోజు కొట్లాడుకుంటానే ఉంటాం. అదేం పెద్ద రోజు కొట్లాడుకుంటారు నిజంగానే. మామూలే ఊరక సరదాగా సరదాగా. కొట్లాడుకుంటారు అంతే. ఆ అమ్మాయి ఏమో ఎన్నేం పట్టించుకోదు. హ్మ్. మరి సెకండ్ మనం పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఎక్కువ మందిని పిలవలేదు. కనీసం మమ్మల్ని కూడా పిలవలేదు. సబ్‌స్క్రైబర్స్‌ని ఎవరిని పిలవలేదు. మేడం ఒకటి నిన్న లైవ్‌లో జెప్పాను. హ్మ్. ఇంకా చేయలేదు ఆ పని. నేను ఎక్కువ హడావిడిగా ఎక్కువ ఖర్చు పెట్టి నా నా కళ్ళు మూసి తెరిస్తే అయిపోద్ది పెళ్లి. దానికోసం నేను లక్షలు ఖర్చు పెట్టాల్సినంత అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర హ్మ్. డబ్బులు లేదు. నాకు హాస్పిటలు హ్మ్. ఖర్చు, ఇది ఖర్చు ఇవే నాకు ఆ అమ్మాయికి సరువు తీపియడానికి నా దగ్గర ఉన్న నేను దాచుకున్న డబ్బులంతా అయిపోయినాయి ఫస్ట్ పాయింట్. ఓకే. ఇంక నేను ఎక్కువ లక్షలు ఖర్చు పెట్టి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. బట్ అంత అవసరం లేదనిపించింది నాకు. అరే! నేను ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంత అనుకుందాము. హ్మ్. దీంట్లో నేను పెళ్లి ఆర్భాటంగా చేసుకునే దాని బదులు ఒక సగం పెళ్ళికి పెట్టుకొని, ఒక సగం ఏదన్నా అనాథాశ్రమంలో పిల్లోళ్ళకి ఏమన్నా ఒక పూట మా అన్న పేరు మీద గాని, నా బర్త్‌డే గాని ఏదో ఒక పూట పిల్లోళ్ళకి పెడితే తృప్తిగా ఉంటది కదా! ఆళ్ళతో పాటు కలిసి భోజనం చేస్తే ఆళ్ళకి ఒక పూట పెడితే, హ్మ్. అక్కడ అయ్యే ఖర్చేదో ఇక్కడ పెడితే నాకు బావుంటదనిపించింది. సో, అందుకని సింపుల్‌గా చేసుకున్నా. ఆగస్ట్‌లో గాని అట్లా ప్లాన్ జేయాలి. అంటే యాక్చువల్‌గా మేలో అట్లా ఇద్దామనుకున్నా గానీ, అనాథాశ్రమంలో ఈ హ్మ్. సెలవులకు ఊర్లకు ఎళ్ళింటారు గదా! ఓకే. సో, స్కూల్స్ ఓపెన్ చేసినాక ఎళ్దాంలే అనుకున్నాము. సో, అది కొద్దిగా పోస్ట్‌పోన్ పడింది. ఇంకా ఆగస్ట్‌లో గాని అట్లా ప్లాన్ జేయాలి మేడం. అంతే. మంచి ఆలోచనే అది. ఏముంది ఇప్పుడు పెద్ద ఆ హంగు ఆర్భాటాలు పెట్టి చేసుకునేది ఏమొస్తది? ఏమి రాదు. ఫోటోలొస్తాయి.